నగర వ్యాప్తంగా శ్రీరామ నవమి వేడుకలను భక్తులు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంలో నాంపల్లిలోని 90 సంవత్సరాల పురాతన హనుమాన్ మందిరంలో సీతారాముల కళ్యాణాన్ని ఘనంగా చేపట్టారు. అనంతరం అన్నప్రసాదం పంపిణీ చేస్తారు. ఈ వేడుకల్లో భాగంగా భక్తులు పెద్ద సంఖ్యలో జంటలుగా పాల్గొని సీతారాముల కళ్యాణాన్ని కనులారా వీక్షించారు. ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది. ఈ ఆలయ చరిత్ర విశేషాలు, భక్తుల విశ్వాసాన్ని శ్రీరామ భక్త సమాజ అధ్యక్షుడు రామ్మూర్తి వివరించారు. ఈ సందర్భంగా మా ప్రతినిధి సత్యం రామ్మూర్తి ఫేస్ టు ఫేస్. రామ జయ రామ జయ జయ రామ రామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ. నాంపల్లిలోని శ్రీరామ భక్త సమాజం దాదాపు 1937 సంవత్సరంలో స్థాపించిన ఈ పురాతన ఆలయము. ఈ ఆలయంలో అత్యంత వైభవంగా సీతారాముల కళ్యాణాన్ని నిర్వహించడం జరిగింది. ఇక్కడ భక్తులు ఎంతోమంది భక్తితో దేవుడిని ప్రార్థించడం జరిగింది. ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా ఎంతో ఘనంగా నిర్వహిస్తారు ఈ కార్యక్రమము. ఇక్కడ భక్తుల యొక్క మనోభావం ఏంటంటే ఇక్కడ పూజలు చేస్తే తమ కోరికలు ఫలిస్తాయని చెప్పేసి భక్తులు ఎంతో కాలం నుంచి ఇక్కడ దేవుణ్ణి కొలవడం జరుగుతుంది. ఇక్కడ మనతో పాటు అర్చకులు రామచంద్రమూర్తి గారు ఉన్నారు. వారి మాటలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఇక్కడ ఈ దేవాలయం యొక్క విశిష్టత ఈరోజు చేసిన పూజ కార్యక్రమం. ఈ దేవాలయం ఇక్కడ 1900 అంటే చాలా పురాతనది. అయితే రామభక్త సమాజం అనేది ఈ దేవాలయంలో 1937లో స్థాపించారు. ఈ దేవాలయంలో అంతకుముందు అప్పుడు ఆంజనేయ స్వామి హనుమంతుడి గుడి వెనకాల వ్యాయామశాల ఒకటి ఉంది. వాళ్ళందరూ అంతకుముందు దాన్ని ఏమనేవారంటే పాత మేము విన్న కథ, హమాలీలందరూ కూడా గూడ్షెడ్లో పనిచేసే హమాలీలంతా కూడా హనుమాన్ మనకి బలం ఇస్తాడు, అది కాకుండా అప్పుడు నిజాం కాలంలో మనం తురకాలకు ధీటుగా తయారవ్వాలి అని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఆ హనుమాన్ ఆంజనేయ స్వామిని కొలిచి వెనకాల వ్యాయామశాల వ్యాయామం చేసి వాళ్ళందరూ కూడా చాలా సిద్ధంగా ఉండేవారు. అలాగే వ్యాయామశాలని వాళ్ళు చేశారు. అప్పుడు 1937లో ఆ వ్యాయామశాల పక్కనే, అంటే దేవాలయం లేదు అప్పుడు, రాముల వారు 1942లో స్థాపన జరిగింది దేవాలయంలో. ఆ రాముల వారి వెనకాల ఒక రూమ్ ఉంది. దాంట్లో శ్రీరామ సమాజాన్ని అప్పుడు స్థాపించారు 1937లో. అక్కడ వ్యవస్థాపకులు ఫోటోలు కూడా పెట్టాం ఈ ఏడాది. ఆ వ్యవస్థాపకులు వాళ్ళు చాలా మంచి సంకల్పం చేసి ఇది బ్రహ్మాండంగా, ఇది వందలు కాదు వేల ఏళ్ళైనా ఇట్లా సాగుతూ ఉండాలని ఒక సంకల్పంతో వాళ్ళు ప్రారంభం చేశారు. అక్కడి నుంచి ఈ ఏడాది మనం 90వ సంవత్సరం చేసుకుంటున్నాము. ఈ 90 సంవత్సరాల వసంత నవరాత్రోత్సవం ఇది చాలా ఘనంగా ప్రతి ఏడాది కూడా రోజు వైభవంగా దినదిన ప్రవర్తమానంగా జరుగుతుంది. దేవాలయం చరిత్రకు వస్తే, దేవాలయం అది దేవాలయంగానే ఉంది. 2004లో అక్కడ ఉన్న ఒక వ్యక్తి దాన్ని ఆక్రమణ చేయాలనే ఉద్దేశంతో మఠం అని పేరు మార్చాడు. ఆ మఠం అని పేరు మారిస్తే వెంటనే మా సమాజం అసలు ఇది మఠమా కాదా అని చెప్పి ఎండోమెంట్ డిపార్ట్మెంట్తో కేసు టేకప్ చేస్తే ఈ ఏడాది జనవరిలో దాని నిర్ణయం జరిగింది. అది మఠం కాదు, ఇది దేవాలయమే అని చెప్పేసి. అందుకని వాళ్ళు ఏం చేశారంటే ఈ దేవాలయాన్ని కోర్టులో నిర్ణయం అయిపోయిన తర్వాత ఈవో గారిని అపాయింట్ చేశారు. ఈవో గారు వచ్చి వాళ్ళ దగ్గర నుంచి ఆ ఛార్జ్, గుడి మొత్తం కూడా ఛార్జ్ తీసుకుని ఆ దేవాలయానికి మళ్ళీ పునర్వైభవం కలిగించే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన మాతో, మీరు ఉత్సవాలు ఎప్పటి నుంచో చేస్తున్నారు కదా, మీరు మాతో సంయుక్తంగా చేయండి, మన దేవుళ్ళు గుళ్ళో చాలా రోజుల నుంచి ఏం వైభవం లేదు కాబట్టి మనం చేద్దామన్నారు. సరే, ఈ ఏడాది సంయుక్తంగా, అందుకని దేవాదాయ ధర్మాదాయ శాఖ శ్రీరామ సమాజం సంయుక్త ఆధ్వర్యంలో ఈ శ్రీరామ ఉత్సవాలు చేస్తున్నాం. ఈ 10 రోజులు కూడా, రేపు సోమవారంతో లాస్ట్, ఈ 10 రోజులు కూడా ఉత్సవాలు చేస్తున్నాం. ఇది దేవాలయ చరిత్ర. దేవాలయానికి చాలా ఘనమైన చరిత్ర ఉంది. 42లో రాముల వారి గుడి స్థాపించారు. ఆంజనేయ స్వామి ఎప్పుడు పెట్టారు అనేది తెలియదు, అది ముందు నుంచే ఉంది. అయితే ఏంటంటే హమాలి హనుమాన్ అనేవారు, మేము విన్న కథ, హమాలి హనుమాన్ అనేవారు. అలాగే వాళ్ళందరూ వచ్చేవారు. దాంట్లో ఈ వ్యాయామశాల అది కూడా ఉంది. వ్యాయామశాలది ఆ రెండు కూడా చాలా పాతవి. ఆ వ్యాయామశాలకిను మా రామభక్త సమాజానికి రాముల వారి గుడి వెనకాల ఒక రూమ్ ఉంది. ఆ రూమ్లో మొదట 1937లో ఫస్ట్ వసంత నవరాత్రి రోజు ఉత్సవాలు ప్రారంభం చేశారు. అక్కడి నుంచి ఆ రూమ్ నుంచి ఈ రోజున ఇంత పెద్ద విశాలంగా ఒక 3,000 మంది 3,500 మంది భోజనాలు చేసేంత దీంట్లో స్థాయిలోకి ఈ సమాజం అడుగుపెట్టడం జరిగింది. ఇదంతా కూడా రాముల వారి దయ.
తర్వాత ఆ 21 ఏళ్ళు ఏది 2004 నుంచి ఈ రోజు వరకు కూడా ఏదైతే దేవాలయ మఠంగా ఉందో అది మొత్తం చెరిగిపోయి ఈ రోజున జరగడం అనేది అది రామజయం. ఇక్కడ సీతారామ కళ్యాణాన్ని నిర్వహించడం జరిగింది. ఇది చాలా పురాతనమైన టెంపుల్. అయితే ఈ టెంపుల్ని కూడా ఎండోమెంట్ వారు కూడా దీనికి సహకారంతో వారి సహకారంతో రామభక్త సమాజం వారి సహకారంతో ఇద్దరు కలిసి ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ టెంపుల్కి ఒక మహోన్నతమైన చరిత్ర ఉందని, ఆ రోజు నిజాము కాలంలో ఇక్కడ లారీ డ్రైవర్లు కానివ్వండి, శ్రామికులు కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ వ్యాయామం చేసి తమ ఆరోగ్యాన్ని రామభక్తుడైనటువంటి హనుమంతుని అంత బలవంతులుగా ఉండేవారని చెప్పేసి ఇక్కడ మనకు పూజారి రామచంద్ర